Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधि नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చైతన్య భాగవతం అధ్యాయం 5. నిన్నటి రోజున మనం చూసాం ఏ విధంగా ఒక ఒక సాధు పుంగవుడైనటువంటి ఒక సంచారి బ్రాహ్మణుడు జగన్నాథ మిశ్రా యొక్క గృహానికి అతిథిగా రావడం జరిగింది. వచ్చినప్పుడు జగన్నాథ మిశ్రా ఆ బ్రాహ్మణుడు వంట చేసుకోవడం కోసం వంటగదిని శుభ్రంగా అంతా కూడా కడిగి దాన్ని అంతా కూడా ఏర్పాటు చేసి కావలసిన సామగ్రిని ఏర్పాటు చేస్తే ఆ బ్రాహ్మణుడు చక్కగా వంట చేసుకుంటాడు. చేసుకొని తన స్వామికి నివేదన చేసుకుందామని అనుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఒక బాలగోపాలుని యొక్క విగ్రహాన్ని అలాగే మెడలో ఒక సాలగ్రామ శిలను కూడా ఇప్పుడు కూడా మోస్తూ ఉంటాడని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే మరి గౌరసుందరుడు వచ్చి అతడు తయారు చేసినటువంటి వంటకాలన్నింటినీ కూడా అతడు తయారు చేసిన వంటకాలను ఎంగిల్ చేస్తాడనమాట. అక్కడ వరకు మనం చూసాం. మరి ఆ విధంగా గౌరసుందరుడు ఆ పదార్థాలను ఎంగిలి చేశాడని చెప్పి ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఉంటే జగన్నాథ మిశ్ర గౌరసుందరుని కొట్టబోతుంటే వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆపుతాడు అతన్ని. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ధుక్కే వసీలైన మిశ్ర హస్త దియా సిరే మాథా నాహి తోలే మిశ్రా వచన నాస్పురే. జగన్నాథ మిశ్ర అతడు దుఃఖంతో కూర్చుని ఉండిపోయాడు. చేతులతో తన తల పట్టుకుని ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, లేదా తన తలను పైకెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాడు అనమాట. విప్రభులే మిశ్ర దుఃఖ నా భావి హమనే ఏ ధినే హే హబే తాహ ఈశ్వరే సే జానే. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ప్రియమైన మిశ్రా, నువ్వేమీ దీనికి బాధపడవద్దు. ఏదైతే జరిగిందో ఈరోజు ఇది కేవలం భగవంతునికి మాత్రమే తెలుసు అది ఎందుకు జరిగిందో. ఎందుకంటే ఒక వ్యక్తి భగవంతుడు తనకు ఎంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తే అంత మాత్రమే లభిస్తుంది. మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు మాత్రమే మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాలను మనకిస్తాడు. జీవికి భవిష్యత్తు గురించి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండదన్నమాట. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదైతే జీవికి తెలియనటువంటి విషయాలు ఉంటాయో అవి భగవంతుడికి తెలుస్తాయి. ఫలమూల ఆది గృహే ఏథా కేతో మార ఆని దేహ ఆజీతాహ కరివ ఆహార. దయచేసి నీ ఇంట్లో ఏవైతే పండ్లు అలాగే మూలాలు అంటే ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో, కందమూలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురా, వాటిని నేను ఈరోజు తీసుకుంటాను అని చెప్పన్నాడు. వాటిని నేను ఈరోజు భుజిస్తాను. ఇక్కడ మూలాలు అంటే మనకి కర్రపెండలం, అలాగే చిలకడ దుంప, లేదా ఈ మూలి అంటే క్యారెట్ లాంటివి, లేదా బీట్రూట్ లాంటివి, ఇలాంటి వాటిని పచ్చిగా కూడా తినొచ్చు అనమాట. కాబట్టి ఆ రోజుల్లో ఈ కర్రపెండలం ఇప్పటికీ చూడొచ్చు, చాలా చోట్ల కర్రపెండలం, చిలకడ దుంప వాటిని పచ్చిగా తింటుంటారు అనమాట. కాబట్టి ఇక ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, సరే చేసిన వంట పిల్లవాడు ఎంగిల్ చేశాడు కాబట్టి నీ ఇంట్లో ఏవైతే పండ్లు
వేర్లు ఏవైతే ఉన్నాయో, మూలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురా అని చెప్పి అన్నాడు. వాటినే నేను ఈరోజు స్వీకరిస్తాను. మిశ్ర భోలే మోరే యది థాకే భృత్య జ్ఞాన ఆరబార పాకకర ఖరీదేన స్థాన. జగన్నాథ్ మిశ్రా అన్నాడు, ఒకవేళ నీవు నన్ను నీ సేవకుడిగా పరిగణించినట్లయితే దయచేసి మళ్ళీ వండుకో, నేను మళ్ళీ నీకు ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. ఉం? కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా జగన్నాథ మిశ్రా తన వైష్ణవ అతిథి ఎవరైతే ఉన్నాడో అతని విషయంలో మాట్లాడినటువంటి చాలా వినయపూర్వకమైన మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అని భక్తి సిద్ధాంత సరస్వతుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట వ్యాఖ్యానంలో. గృహయాచే రంధనేర సకల సంభార పునః పాక కర తబే సంతోష ఆమార. ఇంట్లో వంట చేసుకోవడానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ఉన్నాయి. సంభారాలంటే ఏమిటి? సంభారాలంటే పదార్థాలు. వంట చేసుకోవడానికి కావలసినటువంటి సంభారాలు అన్నీ కూడా ఉన్నాయి, దయచేసి మళ్ళీ వండుకోండి, అప్పుడు నేను సంతృప్తి చెందుతాను అని చెప్పి జగన్నాథ మిశ్రా అన్నారు. బలితెలా గిలాయత ఇష్ట బంధుగణ ఆమ సభా చాహితబే కరహ రంధన. స్నేహితులు అలాగే బంధువులు, జగన్నాథ మిశ్రా యొక్క స్నేహితులు బంధువులు వారు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారట. వారు కూడా బ్రాహ్మణుణ్ణి వేడుకున్నారు, దయచేసి మాపై కృప చూపించండి, మీరు దయచేసి మళ్ళీ వండుకోండి అని చెప్పన్నారు. ఇక్కడ ఆమ సభచాహి అంటే దయచేసి మాపై మీ యొక్క కృపను సారించండి, మళ్ళీ వండుకోండి అని చెప్పి అడిగారట. విప్రభోలే ఇచ్ఛా తోమా సభాకార కరిబరంధన సర్వథాయ పునర్భార. బ్రాహ్మణుడు అన్నాడు, సరే మీ కోరిక మేరకు నేను ఖచ్చితంగా మళ్ళీ వంట చేసుకుంటాను అన్నాడట. హరిష హైలా సభే విప్రేర వచనే స్థాన ఉపస్కరిలేన సభే తతక్షణే. ప్రతి ఒక్కరు కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క నిర్ణయం విని చాలా ఆనందించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వంటశాలను శుభ్రం చేశారు. రంధనే రసజ్జ అని దిలేన త్వరితే చలిలేన విప్రవర రంధన కరితే. వారు వెంటనే ఆ యొక్క సంభారాలన్నింటినీ కూడా సమీకరించారు. మరి బ్రాహ్మణుడు మళ్ళీ వంట చేయడం మొదలుపెట్టాడు. సబై బోలేనా శిశు పరమ చంచల ఆరభార పాచే నష్ట కరయే సకల. ప్రతి ఒక్కరు నిర్ధారించారట, ఈ పిల్లవాడు చాలా చంచలమైనటువంటి వాడు, మళ్ళీ ఈ నివేదనని పాడు చేసేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నారట. రంధన భోజన విప్ర కరేన యావత్ ఆరభాడి లయ శిశు రాకహ తావత్. అందుచేత వాళ్ళు ఏం చేశారంటే పిల్లవాడిని మరొక ఇంటికి తీసుకెళ్ళిపోయారట. ఆ బ్రాహ్మణుడు వంట పూర్తి చేసి తర్వాత నివేదన చేసి తినే వరకు ఏం చేశారంటే మళ్ళీ ఆ పిల్లవాడిని వేరే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తబే సచీదేవి పుత్రే కోలేథ కరియా చలిలేన ఆర భాడి ప్రభురే లయ్యా. సచీదేవి ఏం చేసిందంటే అప్పుడు తన పుత్రుని ఎత్తుకొని పక్కవారింటికి వెళ్ళిపోయింది. సబాన రిగణ బోలే సునరేని మాయ్ ఏమత కరియాకి విప్రేర అన్న ఖాయ్. అక్కడ ఉన్నటువంటి నారీగణం అందరూ కూడా అన్నారట, నాయనా నిమాయ్ నువ్వు విను, నువ్వు ఆ విధంగా బ్రాహ్మణుడు వండుకున్నటువంటి అన్నం తిని ఉండకూడదు కదా అన్నారట. హాసియా బోలేనా ప్రభు శ్రీచంద్రవధనే ఆమారకి దోష విప్ర ఢాకిలా ఆపనే. వెంటనే స్వామి నవ్వుతూ తన చంద్రవదనంతో ఈ విధంగా బదులిచ్చారట, నేను చేసిన తప్పే ఉంది, ఆ బ్రాహ్మణుడు పిలిచాడు వెళ్ళాను అన్నాడట. బ్రాహ్మణుడు పిలిచాడు వెళ్ళానంటే బ్రాహ్మణుడు నివేదన చేశాడు కదా, నివేదన చేయడం అంటే ఏమిటి, స్వామిని వచ్చి తినమని కదా అర్థం. బ్రాహ్మణుడు పిలిచాడు, నేను వెళ్ళాను, నా తప్పే ఉంది అన్నట్టు. సభై బోలేనా అయ్యే నిమాయి ఢాంగటి సభై బోలేనా అయ్యే నిమాయి ఢాంఘాటి की करी भाई बे ये तो मारा गेला जाती कोता खारा ब्राह्मण कोनकुला के भाचिने తారా భాట ఖాయి జాతి రాఖీ భాకే మనే. ప్రతి ఒక్కరు అప్పుడు అన్నారట, ఓరి ఏమన్నారంటే ఒక ఏమంటారు కొంటెతనం అంటారు కదా, ఓరి కొంటెని మాయ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఎందుకంటే నువ్వు నీ జాతిని కోల్పోయావు, ఆ బ్రాహ్మణుడు ఎవరో నీకు ఎలా తెలుసు,
అతని జాతి ఏమిటో నీకు తెలుసు. అతని జాతి ఏమిటో నీకెలా తెలుసు? ఆ! అతడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకెలా తెలుసు? మరి నువ్వు అతడి యొక్క భోజనాన్ని తిన్నావు కాబట్టి, నువ్వు నీ జాతిని ఎలా నిలుపుకుంటావు? అంటే వాళ్ళు ఆట పట్టించడానికి అంటున్నారనమాట అతడితో. ఆ! అతడి జాతి ఏమిటో తెలీదు. నేను రమ్మన్నాడు నువ్వెళ్ళి తినేసావా? అలా ఎలా తినేస్తావురా నువ్వు? పిల్లవాడిని అంటాం గదా! పిల్లవాడు ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? అలా ఎలా తింటావు నువ్వు? అతను ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలుసా? అతని జాతి ఏమిటో నీకు తెలుసా? అసలు బ్రాహ్మణుడు ఏమిటో నీకు తెలుసా? నువ్వు ఎలా తినేస్తావు? అలా తినేస్తే నీ జాతిని ఎలా నిలుపుకుంటావు అని చెప్పన్నాడు. ఆ! ఇక్కడ ఢాంగాటి అనే పదం వాడారు శ్లోకంలో. అంటే మోసగించేవాడని అర్థం అనమాట. ఆ! అంటే అతి తెలివి కలిగినటువంటి వాడనమాట. ఆ! అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు నారీగణం ఏమంటున్నారంటే, "ఓ నిమాయ్, నీ యొక్క మోసాన్ని నువ్వు వ్యక్తం చేయడం కోసం, నీ కపటత్వాన్ని, నీ తెలివిని వ్యక్తం చేయడం కోసం నువ్వేం చేశావు? ఎవరో ముక్కు మొఖం తెలియనటువంటి బ్రాహ్మణుడు వండినటువంటి భోజనం తిన్నావు. అందుచేత నువ్వు పతనం చెందావు. నీ యొక్క కుటుంబ స్థాయి నుంచి" అని చెప్పి అతన్ని ఆట పట్టిస్తున్నారనమాట. హాసియా కహేన ప్రభు ఆమి ఏకో యాల బ్రాహ్మణేర అన్న ఆమె ఖాయి సర్వకాల. స్వామి నవ్వుతూ ఏమన్నాడంటే, నేను ఒక గోపబాలుణ్ణి. నేను ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు వండినటువంటి అన్నాన్నే తింటాను అన్నాడు. ఆ? హ్మ్. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడంటే, నేను ఆ, ఈ గోపాలకుల సమాజానికి చెందినవాడిని. కనుక ఎప్పుడు కూడా నేను బ్రాహ్మణులు ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటాను. అంటే ఈ ప్రకటన నుండి మనకి ఏమర్థం అవుతుందంటే, స్వామికి ఆయనకి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు అనమాట. మరి స్వామి ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణుల చేత నియంత్రించబడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆ, అతని యొక్క ఈ ఆ, ఏమంటారు, చాలా అల్లరితో కూడినటువంటి ఈ ఈ కొంటె గోపాలకుని యొక్క స్వభావం కూడా ఇక్కడ నిర్ధారించబడింది అని చెప్పంటున్నారు. బ్రాహ్మణేర అన్నేకి గోపేర జాతీయాయ యత బలి హాసియా సభారే ప్రభు ఛాయ. మరి బ్రాహ్మణుని యొక్క ఆహారాన్ని తినడం వల్ల ఒక గోపబాలకుడు తన జాతిని ఎలా కోల్పోతాడు అని ఈ విధంగా చెప్పి స్వామి అందరి వైపు చూసి నవ్వాడట. ఉం? అంతే కదా. గోపబాలకుడు కంటే, అంటే వైశ్యుడి కంటే బ్రాహ్మణుడు గొప్పవాడు కదా. మరి బ్రాహ్మణుడు భోజనం తింటే వైశ్యుడు తన జాతిని కోల్పోతాడా? కోల్పోడు కదా. అతనికంటే దిగువ జాతి వాడు వండిని తింటే కోల్పోతాడు. చలేని జతత్వ ప్రభు కరే నా వ్యాఖ్యాన తథాపి నా భుజే కేహ హేన మాయతాన. ఈ విధంగా స్వామి తన యొక్క అస్తిత్వాన్ని వ్యక్తం చేశాడనమాట. ఆ విధంగా మోసపూరితంగా మాట్లాడుతూ మరి తన యొక్క మాయా ప్రభావంతో ఎవరు కూడా అతన్ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే నిజతత్వం అంటే ఏమిటి? ఇక్కడ శ్రీకృష్ణునిగా తన యొక్క స్వీయ రూపం ఏదైతే ఉందో అది, దాని నిజతత్వం అని చెప్పంటారు. సబై హాసేన సుని ప్రభురవచన వక్ష హైతే ఏడితే కాహారో నాహి మన. ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క వివరణ విని నవ్వుకున్నారట. ఎవరు కూడా ఆయన్ని ఒడిలోకి తీసుకున్న వాళ్ళు, అంటే ఆయన ఎత్తుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన దింపాలని అనుకోవడం. హాసియా యాయేన ప్రభు ఏ జానర కోలే, హాసియా యాయేన ప్రభు ఏ జనార కోలే, సేయి జన ఆనంద సాగర మా జేబులే. మరి స్వామి నవ్వుతూ వివిధ నారీ మణుల యొక్క ఒడిలో కూర్చుంటున్నాడు. ఎవరెవరి ఒడిలో ఆయన కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఆనంద సాగరంలో మునిగిపోతున్నారు. సేయి విప్ర పునర్భార కరియారంధన లాగిలేన వసియా కరిత నివేదన. ఈ లోపల బ్రాహ్మణుడు మళ్ళీ వంట చేయడం ముగించి నివేదన చేయడం కోసం కూర్చున్నాడు మళ్ళీ. ధ్యానే బాల గోపాల భావేన విప్రవర జానిలేన గౌర చంద్ర చిత్తేర ఈశ్వర. మరి ఆ బ్రాహ్మణుడు ధ్యానంలో బాలగోపాలుని పిలిచాడు తినమని. మరి గౌరసుందరుడు మరి పరమాత్మ కాబట్టి వెంటనే అతడికి ఈ విషయం తెలిసింది, బ్రాహ్మణుడు పిలుస్తున్నాడు ఆహారం తినమని అని. మోహియా సకల లోక అతి అలక్షితే ఆయిలేన విప్రస్థానే హాసితే. మరి ప్రతి ఒక్కరిని మాయలో ఉంచి స్వామి రహస్యంగా బ్రాహ్మణుడు ముందుకొచ్చి నవ్వు ముఖంతో నిలబడ్డాడట మళ్ళీ వచ్చి. అలక్షితే ఏకముష్ఠి అన్నలన కరే ఖాయియా చెలీలా ప్రభు దేకే విప్రవరే. మరి ఇతరుల చేత చూడబడకుండా
స్వామి అప్పుడు ఏం చేశారట, మళ్ళీ ఒక గుప్పుడు అన్నం తీసుకొని ఆ బ్రాహ్మణుడు చూస్తుండగానే తిన్నాడు మళ్ళీ. ఆ? హాయ హాయ కరియా ఉఠిల విప్రవర ఠాకూర కాయ్యా భాట కిల ఏ కరఢ. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఏడిచాడట, అయ్యో అయ్యో అని చెప్పి. అప్పుడు స్వామి ఆ అన్నం తిన్న తర్వాత మళ్ళీ పారిపోయాడు అక్కడి నుంచి. ఉమ్, ఉమ్. సంభ్రమే ఉఠియా మిశ్ర హాతే వాడి లయ్యా క్రోధే ఠాకు రేరే లయ్యా యాయా ధ్యాయో యాయా. మరి తీవ్రమైనటువంటి క్రోధానికి గురై జగన్నాథ మిశ్ర లేచి నిలబడ్డాడు. చేతిలో ఒక కర్రను పట్టుకుని ఆ ఆ గౌరసుందరుని వెనకాల కోపంతో పరిగెత్తాడు అనమాట. మహాభయే ప్రభు పలాయిల ఏక ఘరే క్రోధే మిశ్ర పాచే ఠాకి తర్జగర్ జగరే. మరి స్వామి భయంతో ఏం చేశాడు, మరొక గదిలోకి పరిగెత్తాడు. ఆ? మరి జగన్నాథ మిశ్ర వెనకాల పరిగెడుతున్నాడు కోపంతో. ఉమ్, ఉమ్. మిశ్ర భోలే ఆజీ ధేకా కరోన్ తోరా కార్య తోరా మతే పరమ అబోధ ఆమి ఆర్య. జగన్నాథ మిశ్ర అన్నాడు, నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేనేం చేస్తానో చూద్దుగాని వాళ్ళ. నేను ఒక ఆర్యుడైనప్పటికీ నువ్వు నన్ను ఒక మూఢుడిని అనుకుంటున్నావు, నేను నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావా, నేను ఆర్యుడిని అని చెప్పన్నాడు. అంటే జగన్నాథ మిశ్ర ఏమంటున్నారంటే, ఓరి అల్లరి పిల్లవాడా, ఈరోజు నేను నువ్వు చేసిన తప్పుడు పనికి శిక్షిస్తాను. నేను ఎంతో విద్యావంతుణ్ణి, చాలా గౌరవనీయమైనటువంటి వాడిని, కానీ నువ్వేమో నేను ఒక పెద్ద మూఢుండని అనుకుంటున్నావు. ఇది ఏమాత్రం సరైంది కాదు అని చెప్పి జగన్నాథ మిశ్ర అభిప్రాయం. హే నమః చోర శిశు कार घरे आचे యత బలి క్రోధే మిశ్రా ధాయ ప్రభు పాచే. ఇంత పెద్ద దొంగని పుత్రుడిగా ఎవరు కలిగి ఉంటారు అసలు? అసలు ఎవరికైనా ఇలాంటి పెద్ద దొంగ కొడుకుగా ఉంటాడా అని చెప్పి జగన్నాథ మిశ్ర ఏం చేశాడు, కోపంతో పిల్లవాడి వెనకాల పరిగెత్తాడు అనమాట. సబే ధరి లేనా యత్న కరియా మిశ్రే రే మిశ్రా భోలే ఏడా ఆజీ మారిము హారే. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిశ్రాని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ మిశ్రా ఏమన్నాడంటే, నన్ను వదలండి, నేను ఈరోజు వాడిని పట్టుకుని కొడతానని చెప్పాను. సభై బోలేనా మిశ్రా తుమి తావు ధారా ఉహారే మారియా కోన్ సాధుత్వ తుమారా. కానీ వాళ్ళందరూ కూడా బతిమలాడారు, ఓ మిశ్రా, నువ్వు స్వభావరీత్యా చాలా ఉదారమైనటువంటి వాడివి, మరి అతడిని కొట్టడం ద్వారా నువ్వు ఎలాంటి బుద్ధిని ప్రదర్శిస్తావు అని చెప్పన్నాడట. బాలమంద జ్ఞాన నాహి ఉహార శరీరే పరమ అబోధ ఏ మనే శిశుమారే. ఎందుకంటే పిల్లవాడికి ఏది సరైనదో ఏదో తప్పో తెలియదు. ఎవరైతే పిల్లవాడిని కొడతారో వాళ్ళు పెద్ద మూడులు అని చెప్పన్నాడు. మారిలే కోన్వా సిక్ మారివే మారిలే కోన్వా సిఖి బేహేన నయా స్వభావే శిశురా చంచలమతి హయా. ఊరికే కొట్టడం వల్ల వాడు ఏమీ నేర్చుకోడు. పిల్లలందరూ కూడా స్వభావరీత్యా చాలా చంచలంగా ఉంటారు. అంటే మన పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేసినా పిల్లలు స్వభావరీత్యా వాళ్ళు చాలా చంచలంగా ఉంటారు, కాబట్టి వాడు నేర్చుకోలేడు అని చెప్పి అంటున్నారు. ఆథేవ్యథే ఆశీసే తైర్థిక బ్రాహ్మణ మిశ్రేరా ధరియ హాతే బోలేన వచన. మరి ఆ సమయంలో ఆ భిక్షుకుడైనటువంటి బ్రాహ్మణుడు కంగారుగా అక్కడికి వచ్చాడు. వచ్చి జగన్నాథ మిశ్రా చేతులు పట్టుకుని ఈ విధంగా మాట్లాడాడు. బాలకే రన్నాహి దోష సున మిశ్ర రాయ ఎధినేయ హబే తాహా హై భారేచ్ఛాయా ఎధినేయే హబే తాహా హై భారేచ్ఛాయా. వినువ మిశ్రా, ఈ పిల్లవాడిది ఏమీ తప్పు కాదు. ఏదైతే ఈ రోజు జరగాలని నిర్ణయించబడిందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ హితోపదేశంలో చెప్పబడినట్టుగా భక్తి సిద్ధాంత సరస్సులు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, యత్ అభావి నతద్భావి భావి చేన్న తత్ అన్యథా అని చెప్పుకుంటున్నారు. అంటే ఏదైతే ఏదైతే జరగకూడని ఉందో అది ఎప్పుడు జరగదు, ఏదైతే జరగాల్సి ఉందో దాన్ని ఎవరో కూడా ఆపలేరు అని చెప్పుకుంటున్నారు. ఆజి కృష్ణ అన్న నాహి లిఖేన ఆమారా సబే మర్మ కథ కహిలుం తోమారే. ఈరోజు కృష్ణుడు నాకు అన్నాన్ని విధించలేదు, నేను మీకు చెబుతున్నాను, ఇదే నా సాక్షాత్కారం అని చెప్పన్నాడు. ఎందుకంటే కృష్ణుడే మనం చేసేటువంటి పని యొక్క ఫలితాలను ఇచ్చేటువంటి వాడు, ఆయనే పరమ నియామకుడు. ఈ శ్లోకంలో
లిఖేనా అంటే అంటే సరఫరా చేస్తాడు అని చెప్పి అర్థం. అంటే ఈరోజు నాకు ఆహారం నిర్ణయించబడలేదు అని అర్థం అనమాట. హ్మ్. అలాగే మర్మ కథ అంటే ఇదొక రహస్యం, మర్మం అనమాట. అంటే ఇది మనసుకు చెందిన చాలా రహస్యమైనటువంటి విషయాలు అని. దుఃఖే జగన్నాథ మిశ్రా నాహి తోలే ముఖ మాతా హేఠా కరియా భావేన మనే దుఃఖ. మరి దుఃఖిస్తూ జగన్నాథ మిశ్రా తన తలెత్తుకోలేకపోయాడు అనమాట. అతడు నేల వైపే చూస్తూ కేవలం అలాగే దుఃఖిస్తూ ఉన్నాడు. హేనాయి సమయే విశ్వరూప భగవాన్ సేయి స్థానే ఆయిలేన మహాజ్యోతిర్ధామ. ఆ సమయంలో అత్యంత శక్తిమంతుడు, అత్యంత జ్యోతిర్మయుడు అనేటువంటి విశ్వరూపుడు అక్కడికి వచ్చాడట. విశ్వరూపుడు అంటే ఎవరు? ఆ, విశ్వంబరుడి యొక్క అన్నయ్య విశ్వరూప. సర్వాంగే నిరుపమ లావణ్యర సీమ చతుర్దశ భువనియో నాహిక ఉపమా. ఉమ్. ఈ విశ్వరూపుని యొక్క దేహాంగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మాధుర్యం అనేది అసమానమైనటువంటిది అని చెప్పి అంటారు. అంటే దానితో పోల్చదగినది ఇది కూడా లేదట విశ్వరూపుని యొక్క శరీరాంగాలతోటి. స్కందే యజ్ఞ సూత్ర బ్రహ్మ తేజ మూర్తిమంత మూర్తి భేడే జన్మిల ఆపనే నిత్యానంద. ఆ, అతని యొక్క భుజంపై ఒక జంధ్యం వేలాడుతూ ఉందట. బ్రహ్మసూత్రం అంటారు దాన్ని. బ్రహ్మసూత్రం వేలాడుతూ ఉంది. అతడే బ్రహ్మ తేజస్సుకి మూలమైనటువంటి వాడు. ఆ, కానీ అతడు భిన్నమైన రూపంలో ఉన్నాడు. అతడు స్వయంగా నిత్యానందుడు నేరుగా అని చెప్పుకుంటున్నారు. విశ్వరూపుడు ఎవరంటే స్వయంగా నిత్యానందుడు అని చెప్పుకుంటున్నారు ఇక్కడ. సర్వశాస్త్రైర అర్ధ సదా స్ఫురయే జిహ్వాయ కృష్ణ భక్తి వ్యాఖ్య మాత్ర కరయే సదాయ. మరి సకల శాస్త్రముల యొక్క ఆ, స్థానం ఏమిటంటే అది నిత్యము కూడా విశ్వరూపుని యొక్క నాలుకపై వ్యక్తమవుతుందట. సర్వశాస్త్రముల యొక్క భావం. ఆ? అందుచేత అతడు ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తియుత సేవను ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంటాడు. ఉమ్. ఉమ్. భౌతిక వస్తువులు అంటే చూడండి, భౌతిక వస్తువులను వెలిగించేది ఏదైతే ఉందో దాన్ని జ్యోతి అని చెప్పి అంటారు. అంటే భౌతిక వస్తువులు మనకి కనిపించాలంటే మనకి భౌతిక వస్తువులు కనిపించేలా చేసే వెలుగుని జ్యోతిహి అని చెప్పి అంటారు. కానీ ఆధ్యాత్మిక వస్తువులను మనకు కనిపించేలా చేసేది ఏదైతే ఉందో దాన్ని శుద్ధ సత్వము అని చెప్పి అంటారట. లేదా మహాజ్యోతి అని చెప్పి అంటారట. మరి ఈ జ్యోతి యొక్క మూలం ఎవరంటే శ్రీ బలదేవుడు. మరి విశ్వరూపుడు బలదేవునికి అభిన్నమైన వాడు. మరి నిత్యానందుడు ఆయన శ్రీ విశ్వరూపునిగా మరొక రూపంలో వ్యక్తమవుతాడు. విశ్వరూపుడు ఎల్లప్పుడూ కూడా విశ్వరూప ఎల్లప్పుడూ కూడా ఆయన ఆమ్, సకల శాస్త్రాల యొక్క సారం ఏమిటంటే శ్రీకృష్ణునికి భక్తియుత సేవ అని వివరిస్తూ ఉంటాడు. వేరు మాటల్లో చెప్పాలంటే అతడు ఎన్నడూ కూడా శాస్త్రం యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుగా ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యానించడు. ఆ? అలాగే ఆయన జీవులనందరినీ కూడా ఎప్పుడు కూడా భౌతిక భోగంలో నిమగ్నం కమ్మని చెప్పడనమాట నిత్యానందుడు. దేకియ అపూర్వ మూర్తి తైర్ధిక బ్రాహ్మణ ముగ్ధహయ ఏక దృష్టి చాహే ఘనే ఘన. మరి అతడు అసాధారణమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఈ తైర్ధిక బ్రాహ్మణుడు అంటే ఈ భిక్షుక బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఆశ్చర్యంలో అలా ఉండిపోయాడు అనమాట. ఆశ్చర్యంతో ఆ విశ్వరూపుణ్ణి అలాగే చూస్తూ ఉన్నాడు కళ్ళార్పకుండా. విప్రబోలే కార పుత్ర ఏ మహాశయ సభే బోలేన ఏ మిశ్రేర తనయ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే ఎవరి ఎవరబ్బాయి ఇతను అన్నాడు. అక్కడ ఉన్నవాడు అందరూ కూడా సమాధానం చెప్పారు, అతడు జగన్నాథ మిశ్రా యొక్క తనయుడు అని. సునియా సంతోషే విప్ర కైల ఆలింగన ధన్య పిత మాత యారా ఏహన నందన. బ్రాహ్మణుడు అది వినడంతో చాలా సంతృప్తి చెందాడు. వెంటనే విశ్వరూపుణ్ణి ఆలింగనం చేసుకుని ఏమన్నాడంటే ఇలాంటి పుత్రుణ్ణి పొందినటువంటి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా కీర్తనీయులు అని చెప్పన్నాడు. విప్రేరేకరియా విశ్వరూప నమస్కార వసియా కహేన కథ అమృతే రధార. విశ్వరూపుడు ఆ బ్రాహ్మణుడికి వందనాలు చేశాడు. వందనాలు చేసి అప్పుడు అక్కడ కూర్చొని అమృతధార వంటి పలుకులు పలకడం మొదలుపెట్టాడట. ఎవరో విశ్వరూపుడు. శుభధి నేతార మహాభాగ్యర ఉదయ
తుమిహేన అతిథి ఆహార గృహే హయ. ఎవరైతే మీ వంటి అతిథులను తమ ఇంట పొందుతారో వారు ఆ మంగళప్రదమైనటువంటి రోజున గొప్ప భాగ్యాన్ని పొందిన వారే అవుతారు అన్నాడట ఎవరో విశ్వరూపుడు. జగత్ శోధితే సే తోమార పర్యటన ఆత్మానంద ఆత్మానందే పూర్ణ హై కరహ భ్రమణ. మీరు ఆ, ఆత్మానంద పూర్ణులైనప్పటికీ, అంటే మీరు మీ అందే ఎప్పుడు కూడా రమించేటువంటి వారైనప్పటికీ, మీరు ఆత్మానంద పూర్ణులైనప్పటికీ అయినా సరే మీరు లోకమంతా కూడా పర్యటిస్తూ ఉంటారు. దేనికోసం అంటే జగత్తుని పవిత్రం చేయడం కోసము అని చెప్పి. ఇక్కడ విశ్వరూప ప్రభు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పరివ్రాజకుని యొక్క లక్షణాల గురించి ఈ భిక్షుక బ్రాహ్మణుడికి తెలియజేస్తున్నాడు అనమాట. భగవంతుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఆత్మానంద పూర్ణులై ఉంటారు. అంటే వాళ్ళు ఆత్మారాములు, ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారు. వారు కృష్ణుడిని సేవించడంలో ఎప్పుడు కూడా దివ్యానందంతో నిండిపోయి ఉంటారు. అందుచేత వారు లౌకికమైనటువంటి యాత్రికుల్లా ప్రయాణం చేస్తున్నా వారు ఏం చేస్తుంటారంటే ఆ, హ్మ్, అంటే వాళ్ళు లౌకికమైనటువంటి యాత్రికుల్లాగా సంచారం చేయడం కాకుండా వాళ్ళు ఈ గృహస్థులు ఎవరైతే ఉంటారో గృహం పట్ల ఆసక్తులైనటువంటి గృహస్థులను సందర్శిస్తూ వారి యొక్క కృష్ణ చైతన్యాన్ని వారు ఉద్ధరిస్తూ ఉంటారు అని చెప్పి అంటారు. భాగ్యభడ తుమేహేన అతిథి ఆమారా అభాగ్యవా కీ కహివా ఉపాస తుమారా. మరి మా గొప్ప అదృష్టం ఏమిటంటే మీలాంటి అతిథి మా దగ్గరికి వచ్చారు, కానీ మేము చాలా దురదృష్టవంతులం ఎందుకంటే మీరు ఉపవసించాల్సి వస్తుంది అని. ఉం? తుమి ఉపవాస కరి థాక యార ఘరే సర్వధాతాహార అమంగళ ఫలధరే. ఒకవేళ మీరు ఎవరి ఇంట్లో అయినా ఉండేటప్పుడు మీరు ఉపవాసం చేశారనుకోండి, ఆ, అప్పుడు దాని వలన అమంగళప్రదమైనటువంటి ఫలితాలే వస్తాయి ఎక్కడ అని చెప్పుకుంటున్నారు. హరిషపాయను భడ తోమార దర్శనే విషాదాపాయను భడ ఏ సభ శ్రవణే. మిమ్మల్ని చూసి నాకు గొప్ప సంతృప్తి కలుగుతుంది, కానీ మీ విషయంలో జరిగినది విని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అన్నాడు విశ్వరూపుడు. ఆ? అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, కానీ మీరు ఉపవాసం చేస్తున్నారు కాబట్టి నాకు దుఃఖంగా ఉంది. అందుచేత నేను ఏకకాలంలో సుఖ దుఃఖాలను పొందుతున్నాను అని అర్థం. విప్రభోలే కిచు దుఃఖ నాభా విహమనే ఫలమూల కిచు ఆమె కరిబ భోజనే. బ్రాహ్మణుడు అన్నాడట, దయచేసి మీరేమి దిగులు చెందవద్దు, నేను కొన్ని పండ్లను అలాగే కొన్ని మూలాలను తింటాను అన్నాడు. వనవాసియామి అన్న కోథాయవా పాయ్ ప్రాయ ఆమి వనే ఫల మూల మాత్రకాయ్. నేను అరణ్యంలో జీవిస్తాను, మరి నాకు అన్నం ఎలా లభిస్తుంది అరణ్యంలో? కాబట్టి నాకు పండ్లు మూలాలు తినడం నాకు అలవాటే అరణ్యంలో అని చెప్పాను. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది 11వ స్కందం 25వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏమనంటే వనంతు సాత్వికో వాసు గ్రామో రాజస ఉచ్యతే అని. అంటే అరణ్యంలో జీవించడం అనేది సత్వగుణంలో ఉంటుంది, కానీ ఒక పట్టణంలో జీవించడం అనేది రజోగుణంలో ఉంటుంది అని చెప్పి. కదాచిత్ కోన దివసే వాకాయి అన్న సేహయది నిర్విరోధే హయ ఉపసన్న. నేను ఎప్పుడైనా ఒకసారి అన్నం తింటూ ఉంటాను, ఎప్పుడైతే నాకు సులభంగా లభిస్తుందో అప్పుడే నేను అన్నం తింటాను. ఉం? ఇక్కడ నిర్విరోధే అంటే నిర్విరోధే అంటే ఎలాంటి అడ్డంకి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా లభించినప్పుడే అన్నం తింటాను ఆ? అని చెప్పి అన్నాడు. ఏ సంతోష పాయిలాన తోమ దర్శనే తాహా అయితే కోటి కోటి కరీలున్ భోజనే. మిమ్మల్ని చూసి నాకు చాలా సంతృప్తి చెందాను నేను. ఆ? నాకు ఎంత సంతృప్తి కలిగిందంటే మిమ్మల్ని చూసి నేను ఆ, కోట్ల సార్లు భోజనం చేసినట్టుగా నాకు ఉంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అని చెప్పి అన్నారు. ఎవరంటున్నారన్నమాట? ఆ విప్రుడు అంటున్నాడు అనమాట. ఎవరిని చూసి? విశ్వరూపుని చూసి. ఫలమూల నైవేద్య ఏకిచు థాకే గరే తాహా ఆన గియా ఆజీ కరిబా ఆహారే. కాబట్టి దయచేసి వెళ్ళి కొన్ని పండ్లు మూలాలు తీసుకురండి, లేదా మీ దగ్గర ఏ ప్రసాదం ఉంటే అది ఇవ్వండి, నేను ఈరోజు అదే తింటాను అని చెప్పన్నారు. ఉత్తర నా కరే కిచు మిశ్ర జగన్నాథ దుఃఖ భావే మిశ్ర సిరే దియాధు ఈ హాత. జగన్నాథ్ మిశ్ర కానీ ఏమైనప్పటికీ ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు అనమాట. ఆయన కేవలం తలదించుకుని ఆ, అంటే తల పట్టుకుని దుఃఖంతో కూర్చున్నాడు ఆ విధంగా. విశ్వరూప భోలేన బలితే వాసి భయ
సహజే కరుణా సింధు తుమి మహాశయ. విశ్వరూపుడు అన్నాడు, "ఆ, నేనేమి మాట్లాడలేకపోతున్నాను, కానీ నాకు తెలుసు నువ్వు ఒక కరుణా సింధువి అని చెప్పి బ్రాహ్మణుడితో. ఉమ్, ఉమ్. పరదుఃఖే కాథర స్వభావ సాధు జన పరేర ఆనందసే భాడాయ అనుక్షణ. మరి సాధు పురుషుల యొక్క స్వభావం ఏమిటంటే వారు ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళు కూడా దుఃఖిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఇతరులను ఆనందింపజేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఏతేకే ఆపనే యది నిరాలస్య హయ్య కృష్ణేర నైవేద్యకర రంధన కరియా. కాబట్టి ఒకవేళ మీకు మరీ ఎక్కువ ఇబ్బంది కలగదు అనుకుంటే దయచేసి మళ్ళీ కృష్ణుడి కోసం వండండి అని చెప్పి అడిగారట మళ్ళీ మూడవసారి. ఆ? మీకు మరీ ఇబ్బంది కలగకపోతే దయచేసి కృష్ణుడికి మళ్ళీ వండండి అన్నారు. ఉమ్, ఉమ్. అంటే నిరాలస్య హయ్య అంటే అర్థం ఏంటంటే కొంచెం కొంచెం మీకు ఇబ్బంది అయినప్పటికీ మరొకసారి కృష్ణుడి కోసం ఉండండి అని అడిగారు. తభే ఆజీ అమార గోష్ఠిర యత దుఃఖ సకల గుచయే పాయి పరానంద సుఖ. అప్పుడు నా కుటుంబం యొక్క దుఃఖం అంతా కూడా అది నశించిపోతుంది, మళ్ళీ మేము దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం అని చెప్పి అన్నాడు విశ్వరూపుడు. విప్రభోలే రంధన కరిలుందు ఈ భార తథాపిహ కృష్ణ నా దిలేన కాయి భార. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, నేను ఇప్పటికే 2 సార్లు వండాను, కానీ కృష్ణుడు నాకు ఇంకా ఏర్పాటు చేయలేదు తినడానికి అన్నాడు. తేనే భూజిలాన ఆజీ నాహి కలిఖన కృష్ణ ఇచ్చా నాహి కేనే కరహ యతన. అందుచేత నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఈరోజు నాకు ఆయన ఎలాంటి అన్నాన్ని కేటాయించలేదు. ఒకవేళ కృష్ణుడి యొక్క అనుమతి లేకపోతే మనం ప్రయత్నం చేయడం ఎందుకు అని చెప్పానట. అంటే కృష్ణుడి అనుమతి లేదని తెలిసినప్పుడు ప్రయత్నం ఎందుకు చేయాలి మనం? కోటి భక్ష్య ద్రవ్య యధి థాకే నిజ గరే కృష్ణ ఆజ్ఞా హైలే సే ఖాయి భారే పారే. ఏ ధినే కృష్ణేరా యారే లిఖన నా హాయ కోటి యత్న కరుక తథాపి సిద్ధనయ. ఆ? ఒక వ్యక్తికి ఇంట్లో తినడానికి అనంతమైనటువంటి ఆహార పదార్థాలు ఉండొచ్చు, కానీ కృష్ణుడి అనుమతి ఉంటేనే అతడు తినగలడు. ఆ? మరి ఏదైనా ఒక రోజు కృష్ణుడు అతడికి ఏమీ కేటాయించకపోతే అప్పుడు అతడు ఎంత ప్రయత్నం చేసినా అతడు ఏది కూడా సాధించలేడు అని చెప్పాడు. ఉమ్, ఉమ్. అంటే కృష్ణుని యొక్క భోగం కోసం ఇంట్లో ఒక వ్యక్తికి అనేక రకాల ఆహార పదార్థాలు ఉండొచ్చు, కానీ కృష్ణుడు కనుక తన ఎంగిలిని అనుగ్రహించకపోతే ఎవరు కూడా వాటిని పొందలేరు, అంటే ప్రసాదాన్ని పొందలేరు అనమాట. మరి కృష్ణుడు ఒకరికి అనుకూలంగా లేకపోతే అప్పుడు అతడు ఖచ్చితంగా అనంతంగా ప్రయత్నం చేసినా సరే విజయాన్ని సాధించలేడు. ఆ? మరి భగవంతునికి మనం చేసేటువంటి సేవ అనేది భగవంతుడి కృపపైన ఆధారపడి ఉంటుంది. ఆ? లౌకికమైనటువంటి ప్రయత్నం ఎలాంటి విజయాన్ని కూడా మనకి ఇవ్వలేదు అని చెప్పుకుంటున్నారు. నిషాఢేడ ప్రహర దుయో వా యాయ ఇహాతేకి ఆరా ఫాక కరితే యుయాయ. ఆ? ఇప్పుడు దాదాపుగా అర్ధరాత్రి అయిపోయింది, మరి ఈ సమయంలో వండడం సరైనదేనా అని అడుగుతున్నారు. చూడండి, ఇదంతా జరిగేటప్పుడు అర్ధరాత్రి అయిపోయింది అనమాట. మరి ఈ సమయంలో వండడం సరైనదేనా అని చెప్పుకుంటున్నాడు. అతైవ ఆజీయత్న నాకరిహ ఆర ఫలమూల కిచు మాత్ర కరిము ఆహార. అందుచేత దయచేసి మళ్ళీ ఈరోజు వంట చేయడానికి ఇంకా ఏమి ఏర్పాట్లు చేయకండి, నేను కేవలం ఫలాలు మూలాలు తింటాను ఈరోజు అని చెప్పన్నాడు. విశ్వరూప బోలేనా నాహిక కోన దోష తుమి పాక కరిలేసే సభార సంతోష. విశ్వరూపుడు అన్నాడట, ఆ? ఒకవేళ మీరు కనుక వంట చేస్తానంటే ఎలాంటి లోపం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందుతారని చెప్పి అన్నారట వాళ్ళు. యతభోలి విశ్వరూప ధరిలా చరణ సాధితేలా గీలా సభే కరితే రంధన. ఈ విధంగా చెప్పి విశ్వరూపుడు ఏం చేశాడు, బ్రాహ్మణునికి పాదాలు పట్టుకున్నాడు అనమాట. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బ్రాహ్మణుని వేడుకున్నారు, పర్వాలేదు వండండి, ఇంకొకసారి వండండి, ఇంకోసారి వండండి అని చెప్పి. ఆ? విశ్వరూపే దేకియా మోహిత విప్రవర కరిబరంధన విప్ర బలిల ఉత్తర. మరి విశ్వరూపుని యొక్క ప్రభావం చేత బ్రాహ్మణుడు మళ్ళీ స్పందించాడు, సరే నేను మళ్ళీ వండుతానని చెప్పన్నాడు. సంతోషే సభే హరి బలితే లాగిలా స్థాన ఉపస్కార సభే కరితే లాగిలా. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతృప్తిని వ్యక్తం చేశారట, హరి 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 అని చెప్పని. ఆథే వ్యథే స్థాన ఉపస్కరి సర్వజనే రంధనేర సామగ్రి అనిల తక్షణే.
అప్పుడు వాళ్ళు వెంటనే మళ్ళీ ఏం చేశారు, వంటగదిని శుభ్రం చేశారు. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం. వంట చేసిన ప్రతిసారి ఏం చేస్తున్నారు? వంటగదిని శుభ్రం చేయాలి. అది చాలా ముఖ్యం. అంతేగాని వండి అలా వదిలేసి వెళ్ళిపోవడం కాదనమాట. మళ్ళీ వెంటనే ఏం చేశారు? వంటగదిని శుభ్రం చేశారు. మళ్ళీ వంట సామాగ్రిని తీసుకొచ్చారు మళ్ళీ. చలిలేన విప్రవర కరితె రంధన శిశు ఆవర్య రహిలేన సర్వజన. బ్రాహ్మణుడు మళ్ళీ వండడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా నిమాయికి కాపలా కాశారట మరొక గదిలో పెట్టి. ఆ? పలాయియ ఠాకూరా చేనాయే ఘరే మిశ్ర వసీలేన సే ఘరే రదుయారే. జగన్నాథ మిశ్ర ఆ గుమ్మం ఎదురుగుంటా కూర్చున్నాడట. పిల్లవాడు ఏ గదిలో పెట్టారో ఆ పిల్లవాడిని పెట్టిన గదిలోనే గుమ్మం దగ్గర కాపలా కూర్చున్నాడట. మిగతా వాళ్ళందరూ ఆ గది చుట్టూ తిరుగుతున్నారనమాట, వీడు ఎక్కడికి పారిపోకుండా ఉన్నారని చెప్పి. సభే బోలేనా బాంద బాహిర దుయార బాహిర అయితే ఏనా నాహి పారే ఆరా. ప్రతి ఒక్కరు అన్నారు, ఏమన్నారంటే, కాదు బయట నుంచి తాళం కూడా వేసేయండి, తాళం కూడా వేసేస్తే వీడు బయటికి వెళ్లకుండా ఉంటాడని చెప్పి అన్నారట. ఆ? ఆ. అంటే ఊరికే కాపలా కూర్చుంటే కుదరదు, వీడు ఏ సందులోంచి వెళ్ళిపోతాడు, అప్పుడు తాళం వేసేయండి బయట నుంచి అన్నారు. మిశ్ర భోలే భాల భాల ఏ యుక్తి హయా భాందియా దుయారా సభే బాహిరే అఛయా. జగన్నాథ మిశ్ర ఏమన్నారంటే, మంచి ఆలోచన ఇది అని చెప్పి జగన్నాథ మిశ్ర మరియు ఇతరులు ఏం చేశారంటే, ఆ, తలుపు వేసేసి బయట అడ్డంగా కూర్చున్నారట. ఉం? ఘరే థాకి స్త్రీ గణ బోలేనా చింత నాయ్ నిద్ర గెల అరకిచు నా జానే నిమాయ్. లోపల నుంచి నారీగణం ఏమన్నారంటే, మీరేం దిగులు చెందకండి, నిమాయ్ నిద్రపోతున్నాడు, ఇప్పుడు అతను ఏం చేయలేడులే అని చెప్పన్నారు. అంటే లోపలేమో నారీగణం కాపలా కాస్తున్నారు పట్టుకుని, అయినా సరే బయట తలుపులేశారు, తలుపులేసి అడ్డంగా కూర్చున్నారు ఇద్దరు ముగ్గురు. ఏమతే శిశురాఖిలేన సర్వజన విప్రేరహ ఇలా కథ క్షణితే రంధన. మరి వాళ్ళందరూ ఏం చేశారు? పిల్లవాడిని ఈ విధంగా కాపలా కాస్తున్నారు. బ్రాహ్మణుడు వెంటనే మళ్ళీ వంట పూర్తి చేశాడు. అన్నవు పస్కరీసేయి సుకృతి బ్రాహ్మణ ధ్యానే వసి కృష్ణేరే కరిల నివేదన. మరి ఆ పుణ్యాత్ముడైనటువంటి బ్రాహ్మణుడు ఏం చేశాడు? నివేదన పళ్ళెం సిద్ధం చేశాడు. సిద్ధం చేసి ఆయన ధ్యానిస్తున్నాడు కృష్ణుడికి నివేదన చేయడం కోసం. జానిలేన అంతర్యామి శ్రీ సచీనందన చిత్తే ఆచే విప్రేర దిభేన దర్శన. మరి పరమాత్ముడైనటువంటి శ్రీ సచీనందనుడికి అన్నీ తెలుసు. ఆయన ఇప్పటికే ఆ బ్రాహ్మణుడికి దర్శనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. నిద్రాదేవి సభారే ఈశ్వర ఇచ్ఛాయ మోహిలేన సభై అచేష్ట నిద్రాయాయ. ఆ విధంగా భగవంతుని యొక్క ఇచ్చ మేరకు నిద్రాదేవి అంటే ఎవరు? నిద్రకు అధిష్టాన దేవత. నిద్రాదేవి ఏం చేసిందట? అందరి మీద తన యొక్క మాయను ప్రసరించిందట. అందరూ కూడా చాలా గాఢమైన నిద్రలో జారుకున్నారనమాట. ఎందుకంటే అది అర్ధరాత్రి సమయం కదా మరి. మరి అంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే, మరి అర్ధరాత్రి కాబట్టి మరి నిమా ఎలాగో నిద్రపోతాడు కాబట్టి ఇంకా మనం అతనికి ఏం కాపలా కాయాల్సిన అవసరం లేదు అనుకున్నారు. కానీ భగవంతుని ఇచ్చే చేత ఏమైంది? దానికి వ్యతిరేకంగా జరిగిందనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరికే నిద్రాదేవి యొక్క చీర అలా వాళ్ళకి తాకిందో లేదో వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ చెప్పడం సిద్ధాంత సరస్వతి వారు ఏమంటారంటే, టచ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ నిద్రాదేవి శారీ అంటారు. చూడండి, నిద్రాదేవి ఏం పట్టుకోలేదు వచ్చి, ఊరికే ఆమె చీర ఊరికే అలా ఊరికి ఇలా అన్నదట. వెంటనే అందరూ కూడా గాఢ నిద్రలో జారుకున్నారట. ఏ స్థానే కరీన విప్ర అన్న నివేదన ఆయిలేన సేయి స్థానే శ్రీ సచీనందన. శ్రీ సచీనందుడు ఎక్కడైతే ఆ బ్రాహ్మణుడు నివేదన చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాడు మళ్ళీ. బాలక దేకియ విప్ర కరే హాయ హాయ సభే నిద్రాయాయ కేహ సునీతే నా పాయ. మరి పిల్లవాడిని చూసి బ్రాహ్మణుడు అయ్యో అయ్యో అన్నాడట. కానీ ఎవరు కూడా అతని కేకలు ఎవరు వినిపించుకోలేదు, ఎందుకంటే అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి. ప్రభు భోలే అయ్యే విప్రా తుమి త ఉదార తుమి ఆమ ఢాకి ఆనా కీ దోష అమరా. స్వామి ఏమన్నాడంటే, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా ఉదారమైనటువంటి వాడివి, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నేను వచ్చాను, నా తప్పే ఉంది అన్నాడట. ఎవరు? గౌర సుందరుడు. మోర మంత్ర జపి మోరే కరహ ఆహ్వాన రహితే నా పారియామి ఆశితో మా స్థాన. నువ్వేమో నా మంత్రం చదివి నన్ను ఆహ్వానిస్తున్నావు, మరి నా మంత్రం చదివి నన్ను ఆహ్వానిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను నేను అని చెప్పన్నాడు స్వామి. తర్వాత
आमारे धेकीते निरवधि భావ తుమే అతేవ తోమారే దిలాన ధేక ఆమె. నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను చూడాలని కోరుకుంటున్నావు, అందుకే కదా నేను వస్తున్నాను నీ దగ్గరికి, నా తప్పే ఉంది అన్నాడు ఆయన. ఆ? తర్వాత సేయి క్షణే ధేకే విప్ర పరమ అద్భుత శంఖ చక్ర గదా పద్మ అష్టభుజ రూప ఏకహస్తే నవనీత ఆరహస్తే ఖాయ ఆరధుయి హస్తే ప్రభు మురళీ భాజాయ శ్రీవత్స కౌస్తుభ వక్షే శోభే మణిహార సర్వ అంగే ధేకి రత్నమయ అలంకార నవగుంజ వేఢ సికి పుచ్చ శోభే సిరే చంద్రముఖే అరుణ అధర శోభాకరే हासिया धोलाया धुई नयन कमल वैजयंती माला ढोले मकर कुंडल चरणार विंदे शोभे श्रीरत्न नूपुर चरणार विंदे शोभे श्रीरत्न नूपुर नखमणि किरणे तिमिर गेला दूरा अपूर्व कदंब वृक्ष धेके सेई खाने वृंदावने धेके नाथ करे पक्षी गणे गोप गोपी घाबी गण चतुर्धि के धेके యాహ ధ్యాన కరే థాయ్ ధేకే పరథేకే. చూడండి, ఆ సమయంలో స్వామి తన అద్భుతమైనటువంటి అష్టభుజ రూపాన్ని దర్శనమిచ్చాడు బ్రాహ్మణుడు. మరి ఎలా ఉంది ఆ రూపం? 4 చేతులలో ఆయన శంఖ చక్ర గదా పద్మాలను ధరించున్నాడు. ఒక చేతిలో ఆయన నవనీత పాత్రను పట్టుకున్నాడట. నవనీత పాత్ర అంటే ఏమిటి? వెన్నకొండను పట్టుకున్నాడు ఒక చేతిలో. ఇప్పుడు 8 భుజాలు ఉన్నాయి కదా, 8 భుజాల్లో 4 భుజాల్లో శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి, ఇంకా 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లో ఒక చేతితో వెన్నకొండ పట్టుకున్నాడు, ఇంకో చేతితో తింటున్నాడట. అప్పుడు మరో 2 చేతులతో ఆయన వేణువు వాయిస్తున్నాడట. చూడండి, ఏకకాలంలో శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకున్నాడు, 2 చేతులతోనేమో వెన్న తింటున్నాడు, 2 చేతులతో వేణువు వాయిస్తున్నాడు. శ్రీవత్స చిహ్నం ఉంది వక్షంపై, అలాగే కౌస్తుభమణి ఉంది, అతని యొక్క ఛాతీపై వేలాడుతున్నాయి అనమాట. శ్రీవత్స కౌస్తుభ వక్షే శోభే మణిహార. చూడండి, ఒక మణిహారం వేలాడుతూ ఉందన్నమాట. అలాగే ఆయన యొక్క తల ఒక తాజా గుంజా గింజల యొక్క మాల, అలాగే ఒక నెమలి ఈకతోటి అలంకరించబడిందట. గుంజా గింజలు అంటే ఏమిటి తెలుసు ఎవరికైనా? గుంజా గింజలు అంటే గుంజామాల. గుంజ అంటే గురువింద గింజలు అంటారు, తెలుసు కదా? తెలుసా లేదా? గురువింద గింజలు, ఆ గింజ సగం ఎరుపు సగం నలుపు ఉంటుంది, తెలీదా? అరే చిన్నప్పుడు చాలా చూస్తుంటాం కదా, గ్రామాల్లో ఉంటాయి గురువింద గింజలు. గింజ సగం ఎరుపు ఉంటుంది, సగం ఎరుపు సగం నలుపు ఉంటుంది. చిన్నప్పుడు అందరూ కూడా దాచిపెట్టుకుంటారు ఆ గింజలను చూసి, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చాలా పూజల్లో వాటిలో కూడా వాడుతుంటారు అనమాట, అలంకరణగా పెట్టుకుంటుంటారు. అంటే ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, అది వేరే విషయం. కానీ చిన్నతనంలో నేను చూశాను చాలాసార్లు గురువింద గింజలు ఉంటాయి. కాబట్టి గుంజామాల అంటే ఆ గురువింద గింజల మాల అన్నమాట అది. అలాగే ఈ నెమలి పింఛం ఉంది నెత్తి మీద. అలాగే ఇంకేమంటున్నారు? చంద్రముఖే అరుణ అధర శోభకరే అని చెప్పి అంటున్నారు. ఆయన ముఖం ఎలా ఉందట? చంద్రవదనం వలె ఉందట. అలాగే ఎర్రని అధరాలతో నిండి ఉందంటే ఆయన పెదవులు ఎర్రగా ఉన్నాయి, చాలా శోభగా ఉందన్నమాట. మరి హాసియా ధోలాయ ధుయి నయన కమల. చూడండి, తన యొక్క నయన కమలములు ఏవైతున్నాయో వాటిని అటు ఇటు తిప్పుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడట. ఇంకేమంటున్నారు? వైజయంతి మాల ధోలే మకర కుండల. చూడండి, ఆయన యొక్క వైజయంతి మాల, అలాగే ఆయన యొక్క మకర కుండలాలు, అవి కూడా ఆయన అటు ఇటు చూస్తుంటే అవి ఊగుతూ ఉన్నాయట. ఇంకా చరణారవిందే శోభే శ్రీరత్న నూపుర అని చెప్పుకుంటున్నారు. ఆయన యొక్క చరణారవిందములు ఏవైతున్నాయో అవి నూపురములతో అలంకరించబడి ఉన్నాయట. రత్న నూపురములట అవి. చూడండి, మామూలు నూపురాలు కాదు, రత్న నూపురములతో అలంకరించబడి ఉన్నాయి. నఖమణి కిరణే తిమిరగేలా దూర. చూడండి, ఆయన యొక్క నఖమణి, నఖములు అంటే ఏమిటి? కాలి గోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాలి గోళ్ల నుండి వస్తున్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో, తిమిర అంటే చీకటి, గెలా దూర అంటే దూరంగా పారిపోయిందట. ఆయన యొక్క నఖ కాంతి ఏదైతే ఉన్నది మొత్తం చీకటిని పారద్రోలుతుందట. అపూర్వ కదంబ వృక్ష దేకే సేయి ఖానే. చూడండి,
మరి బ్రాహ్మణుడు ఇంకేం చూశాడట? వృందావన ధామాన్ని చూశాడు. వృందావన ధామం ఎలా ఉందట అంటే అద్భుతమైనటువంటి కదంబ వృక్షాలతో కూడుకుని ఉందట. ఆ! వృందావన వృందావన దేకే నాదకరే పక్షిగణే చూడండి. అద్భుతమైన కదంబ వృక్షాలతో కలిగి ఉంది. కదంబ వృక్షాలపై మరి ఆహ్, ఈ వివిధ రకాల పక్షులు అవి కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి. ఇంకేం చూసాడాయనక్కడ? గోపగోపి గాభీగణ చతుర్ధికే ధికే చూడండి. అక్కడ గోపబాలురున్నారు, గోపికలున్నారు. అలాగే ఆహ్, అన్ని దిక్కులలో కూడా వాళ్ళు విస్తరించి ఉన్నారట. ఇంకా చెప్పాలంటే ఆహ్, అతడు ఏదైతే ధ్యానించాడో, ఎవరు ఆ బ్రాహ్మణుడు ఏదైతే ధ్యానించాడో వాటన్నింటినీ కూడా అక్కడ ప్రత్యక్షం కావడం చూశారట చూడండి. అవన్నీ కూడా కనిపించాయన్నమాట అతనికి. ఆ! హ్మ్. అపూర్వ ఐశ్వర్య ధేకి సుకృతి బ్రాహ్మణ ఆనందే మూర్ఛిత హయ్య పడిల తఖన. మరి ఆ అసాధారణమైనటువంటి ఐశ్వర్యాన్ని చూసి ఆ పుణ్యాత్ముడైనటువంటి బ్రాహ్మణుడు దివ్యానందంతో అచేతనుడైపోయాడట. ఆ? ఉమ్. కరుణా సముద్ర ప్రభు శ్రీ గౌర సుందర శ్రీహస్తధిలేన తాన అంగేర ఉపర. మరి గౌర సుందరుడు ఆయన ఎవరు? కరుణా సముద్రుడు ఆయన. అప్పుడు ఏం చేశాడట? ఆయన తన యొక్క శ్రీహస్తాన్ని బ్రాహ్మణుడి యొక్క దేహంపై ఉంచాడట. తన యొక్క శ్రీహస్తాన్ని. ఉం? శ్రీహస్త పరశే విప్రపాయిల చేతన ఆనందేహ ఇలా జడ నా స్ఫురే వచన. మరి స్వామి యొక్క స్పర్శతో బ్రాహ్మణుడు తిరిగి తన యొక్క తెలివిని తిరిగి తెచ్చుకున్నాడు. ఆయన దివ్యానందంలో ఉన్నప్పటికీ కూడా జడంగా అయిపోయి ఏమీ మాట్లాడలేకపోయాడు అనమాట. మాటలు ఏమీ స్ఫురించటం లేదు, వచనాలు ఏవి కూడా. అంటే స్వామి యొక్క రూపాన్ని చూసి బ్రాహ్మణుడు బాహ్య చేతనాన్ని కోల్పోయాడు. అందుచేత దివ్యానందం చేత ఏమీ మాట్లాడలేకపోతున్నాడు అనమాట. పునః పునః మూర్ఛా విప్రాయాయ భూమితలే పునః ఉఠే పునః పడే మహాకుతూహలే. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ మళ్ళీ అచేతనుడైపోతున్నాడు. అచేతనుడై మూర్ఛిల్లి పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ మూర్ఛిల్లిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు దివ్యానందంతో. ఉం? ఆ. కంపస్వేద పులకే శరీర స్థిర నహే నయనేర జలేయన గంగా నదీ బహే. మరి అతని యొక్క శరీరం కంపనం అంటే వణుకుతూ ఉందన్నమాట. స్వేదం అంటే చెమటలు పడుతూ ఉన్నాయి. అలాగే పులకే అంటే ఏమిటి? రోమాంచితం అవుతుంది. ఆ? ఆ, మరి అలా ఉంది పరిస్థితి. ఇంకేమిటంటే ఆయన యొక్క కళ్ళ నుండి గంగానది ప్రవహించినట్టుగా అశ్రువులు కారుతూ ఉన్నాయట. క్షణేకే ధరియా విప్ర ప్రభుర చరణ కరితేలా గీల ఉచ్చ రవేతే క్రందన. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఏం చేశాడు? స్వామి యొక్క పాద పద్మాలను పట్టుకుని బిగ్గరగా ఆక్రందన చేయడం మొదలుపెట్టాడట. బిగ్గరగా క్రందనం అంటే ఏమిటి? ఏడవడం అనమాట. అంటే ఏడవడం అంటే ఏదో లౌకికమైన ఏడుపు కాదు, దివ్యానందంతో ఆయన ఏడుస్తున్నాడు. దాన్ని క్రందనం అని చెప్పి అంటారు. ఆక్రందన అంటారు కదా. ధేకియా విప్రేర ఆర్తి శ్రీ గౌర సుందర హాసియా విప్రేరే కిచు కరిలా ఉత్తర. మరి బ్రాహ్మణుని యొక్క వినయాన్ని చూసి శ్రీ గౌరసుందరుడు నవ్వుతూ అతనిని సంబోధించాడనమాట. మరి ఇక్కడ ఆర్తి అన్నారు. ఆర్తి అంటే ఏమిటి? దుఃఖము లేదా వినయము అని అర్థం. ప్రభు బోలే సున సున అయ్యే విప్రవర అనేక జన్మేర తుమి ఆమార కింకర. స్వామి ఆ బ్రాహ్మణుడితో ఏమన్నాడంటే, వినవయ్యా బ్రాహ్మణుడా, నువ్వు ఎన్నో జన్మల నుండి నా సేవకుడిగా ఉన్నావు. నువ్వు నిరవధి భావ తుమి ధేకితే ఆమారే అతేవ ఆమె ధేక దిలానే తోమారే. నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను చూడాలని కోరుకుంటావు, అందుచేతనే నేను నీ ముందుకు వచ్చాను అన్నట్టు. ఆరా జన్మే ఏ రూపే నంద గృహే ఆమె ధేకా ధీలుంతో మారే నా స్మరతాహ తుమి. పూర్వ జీవితంలో నేను నీకు నందమహారాజు యొక్క గృహంలో దర్శనమిచ్చాను, నీకు గుర్తులేదా ఆ విషయం అన్నాడు. పూర్వజన్మలో కూడా దర్శనం ఇచ్చాను కదా, నీకు గుర్తులేదా అని అడిగాడట. యభేయామి అవతీర్ణ హైలాన గోకులే సేహ జన్మే తుమి తీర్థ కర కుతూహలే. ఎప్పుడైతే నేను ఎప్పుడైతే నేను గోకులంలో ఆవిర్భవించానో నువ్వు కూడా చాలా ఆనందంతో అప్పుడు నువ్వు వివిధ తీర్థ స్థలాలను సందర్శించావు ఆ సమయంలో. దైవే తుమి అతిథి హైలా నంద ఘరే ఏయి మతే తుమి అన్న నివేద ఆమారే తహాతియో ఏయి మతే తహాయితియో ఏయి మత కరియ కౌతుక ఖాయి తొర అన్న ధేకా ఇలున్ ఏయి రూప.
మరి దైవవశాత్తు నీవు ఒకరోజు నందమహారాజు ఇంట్లో అతిథిగా వచ్చావు. ఆ సమయంలో నువ్వు నాకు అన్నాన్ని అర్పించావు ఇదే విధంగా. ఆ తర్వాత నేను నీ అన్నాన్ని స్వయంగా భుజించాను. ఆ! అప్పుడు కూడా నీకు ఇదే రూపాన్ని చూపించాను అని చెప్పన్నారు స్వామి. హ్మ్. ఏతేకే అమార తుమి జన్మే జన్మే దాస, దాస విను అన్యముర నాథేకే ప్రకాశ. ఈ విధంగా నువ్వు నాకు జన్మ జన్మలలో సేవకుడిగా ఉన్నావు. ఎందుకంటే నా సేవకులు కాకపోతే ఎవరు కూడా నా యొక్క ఈ రూపాన్ని చూడలేరు అని చెప్పన్నాడు. నన్ను నువ్వు దర్శించగలుగుతున్నావంటే నువ్వు నా సేవకుడు కాబట్టి చూడగలుగుతున్నావు. లేకపోతే నా రూపాన్ని నువ్వు చూస్తుండేవాడివి కాదు. కహిలానా తొమారే ఏ సభ గోప్య కథ, కారో స్థానే ఇహా నహి కహిబా సర్వదా. హ్మ్. ఆ విధంగా ఆహ్, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా వ్యక్తం చేయనటువంటి రహస్యమైనటువంటి విషయాలను నేను నీకు వ్యక్తం చేశాను అని చెప్పన్నాడు స్వామి. యావత్ థాక ఏమోరా ఏయి అవతార, తావత్ కహిలే కారే కరీము సంహార. హ్మ్. నేను ఎప్పటి వరకైతే ఈ అవతారంలో ఉంటానో, నువ్వు నేను ఈరోజు నీకు చెప్పినటువంటి రహస్యాలను ఎవరికీ కూడా చెప్పకూడదు. లేకపోతే నేను నిన్ను చంపేస్తానని చెప్పన్నాడట. చూడండి. ఆ! ఎవరికీ కూడా చెప్పకూడదు. ఈ అవతారంలో నీకు నేను చెప్పినటువంటి గోప్యమైన విషయాలు చెప్పావనుకో నేను చంపేస్తానని చెప్పన్నాడట. ఆ! ఆ! అంటే ఈ ఈ చెన్న అవతారమైనటువంటి చెన్న అవతారం అంటే ఏమిటి? రహస్య అవతారమైనటువంటి శ్రీ గౌరనారాయణుడు బ్రాహ్మణుడికి హెచ్చరిక చేశాడనమాట. అంటే నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ! నువ్వు ఈ లీలలు ఏవైతే ఉన్నాయో నా యొక్క లీలలు ఎవరికైనా చెప్పావా? వెంటనే ఈ లోకంలో నీ యొక్క సమయం తీరిపోతుంది అని చెప్పి హెచ్చరిక చేశాడు. సంకీర్తన ఆరంభే అమర అవతార, కరాయిము సర్వదేశే కీర్తన ప్రచార. నేను ఎందుకు అవతరించానంటే సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చాను. ఆ విధంగా నేను ఈ కీర్తన ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా నేను ప్రచారం చేస్తాను అని చెప్పన్నాడట. హ్మ్. ఆ! అంటే గౌరసుందరుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఎంతోమంది కలిసి సక్రమంగా కృష్ణుని యొక్క నామాలను కీర్తిస్తారో నేను ఖచ్చితంగా అక్కడ అవతరిస్తాను. నేను ప్రపంచవ్యాప్తంగా ఈ దివ్యనామాలను కీర్తించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తాను అని చెప్పి ఇక్కడ స్వామి చెప్తున్నాడని చెప్పి చెప్తున్నారనమాట. హ్మ్. ఆహ్, హ్మ్. సరే తర్వాత. బ్రహ్మాది ఏ ప్రేమ భక్తి యోగ వాంఛ కరే, తాహా విలాయిము సర్వ ప్రతి ఘరే ఘరే. నేను ఏం చేస్తాను, చాలా సులభంగా ఆ! ప్రతి చోటన కూడా ఈ బ్రహ్మాది ఇతరులు ఏదైతే కోరుకుంటారో ఆ విధమైనటువంటి ప్రేమ భక్తిని ప్రతి ఇంటింటా కూడా నేను ప్రచారం చేస్తాను ఉచితంగా అని చెప్పి అంటున్నాను. హ్మ్. హ్మ్. కథదిన థాకి తుమి అనేక దేఖిబా, ఏ సబా ఆఖ్యాన ఏబే కారే నా కహిబా. హ్మ్. నువ్వు ఇక్కడ ఇంకా కొంతకాలం ఉన్నావనుకో, నీవు ఇలాంటి లీలలు ఎన్నో చూస్తావు. కానీ ఇవి ఎవరికీ కూడా నువ్వు చెప్పకూడదని చెప్పన్నాడట. హే నమతే బ్రాహ్మణే రే శ్రీ గౌర సుందర, కృపాకరి ఆశ్వాసియా గేలా నిజ ఘరే. ఈ విధంగా మరి బ్రాహ్మణుణ్ణి చాలా దయతో ఓదార్చిన తర్వాత గౌరసుందరుడు మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. పూర్వవత్ సూయియా థా కిల శిశు భావే, యోగ నిద్ర ప్రభావే కేహనా హి జాగే. మరి స్వామి మళ్ళీ ఒక బాలునిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. మరి ఆయన యొక్క యోగ నిద్ర ప్రభావం చేత ఎవరు కూడా మేలుకోలేదన్నమాట. హ్మ్. కాబట్టి ఆ సమయంలో ఆ గృహంలో ఉన్నవాళ్ళు, గ్రామంలో ఉన్నవాళ్ళు యోగమాయ ఒడిలో చాలా చక్కగా నిద్రపోతూ ఉన్నారట. మరి స్వామి యొక్క ఇచ్చ మేరకు వాళ్ళెవరూ కూడా నిద్ర నుండి మేల్కోలేదు. ఆ విధంగా స్వామి యొక్క లీలలలో వాళ్ళు కలత పెట్టలేదని చెప్పి అంటున్నారు. అవాంతరంగా మారలేదు అని చెప్పి అంటున్నారు. అపూర్వ ప్రకాశ ధేకి సేయి విప్రవర, ఆనందే పూర్ణిత హైల సర్వకలేవర. మరి బ్రాహ్మణుని యొక్క దేహం అంతా కూడా మరి స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఈ వ్యక్తీకరణను చూసి దివ్యానందంతో నిండిపోయిందట. ఉమ్, ఉమ్, ఉమ్. సర్వ అంగే సేయన్న కరియలేపన,
ఖాండితే ఖాండితే విప్ర కరేన భోజన. మరి ఆ విప్రుడు ఏం చేశాడట, ఆ అన్నాన్ని మొత్తం దేహమంతా రాసుకుని ఏడవడం మొదలుపెట్టాడట. ఆ! ఏదైతే స్వామి తిన్న అన్నం ఉందో, అన్నాన్ని మొత్తం శరీరం అంతా కూడా అలుముకుని ఆ! ఏడుస్తూ తింటున్నాడట. ఆనంద అంటే ఆక్రందిస్తూ తింటున్నాడట ఆ యొక్క ఆహారాన్ని. హ్మ్. హ్మ్. ఇక్కడ అన్నం అంటే ఏమిటి? ఇక్కడ ప్రసాదం అన్నమాట. ప్రసాదాన్ని. నాచే గాయ హాసే విప్రకార ఏ హుంకార జయ బాల గోపాల బోలయే భార భార. అప్పుడు అతడు నాట్యం చేశాడు, పాడాడు, నవ్వాడు, మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. జై బాలగోపాల, జై గోపాల గోపాల, జై బాలగోపాల అని అరుస్తున్నాడట. ఆ? విప్రేర హుంకారే సబే పాయిలా చేతన ఆపన సంభరి విప్ర కాయిలా ఆచమన. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు అరవడం మొదలు పెట్టాడు, అందరూ మేల్కొన్నారనమాట. అప్పుడు తనను తాను నియంత్రించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. నియంత్రించుకొని ఆచమనం చేసుకున్నాడట. ఆచమనం చేసుకోవడం అంటే చేతులు కడుక్కున్నాడు అని. ఉం? ఆ. నిర్విఘ్నే భోజన కరేన విప్రవర ధేకి సభే సంతోష హైల బహుతర. మరి బ్రాహ్మణుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిన్నాడని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి చెందారు. సభరేక హితే మనే చింతయే బ్రాహ్మణ ఈశ్వర చీనీయ సభ పౌక మోచన. బ్రాహ్మణుడు అనుకున్నాడు, బహుశా ఆ, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నేను దీనిని అందరికీ చెప్పాలేమో, ఆ విధంగా వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి తెలిసి ఉద్ధరింపబడతారేమో అనుకున్నాడట బ్రాహ్మణుడు. ఆ? అంటే జరిగిందంతా కూడా నేను అందరికీ చెప్పేస్తే అప్పుడు అందరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకుని ఉద్ధరింపబడతారని అనుకున్నాడు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణుడు స్వభావరీత్యా భగవంతుని యొక్క ఐశ్వర్య లీలా భక్తుడట. అందుచేత అతడు ఆలోచించాడు, సరే జగన్నాథ మిశ్రతో పాటుగా అందరూ కూడా శ్రీ గౌరనారాయణుడు ఆయన షడైశ్వర్య సంపూర్ణుడు అని తెలుసుకుంటే మోక్షం వస్తుంది కదా అని అనుకున్నాడట. బ్రహ్మ శివ యాన్హార నిమిత్త కామ్య కరే హేన ప్రభు అవతరి ఆచే విప్రగరే. ఆ? మరి బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా అడుగగా స్వామి స్వయంగా ఈ బ్రాహ్మణుడి యొక్క గృహంలో అవతరించాడు కదా అనుకున్నారట. ఉం? నిమిత్త అంటే ఏదో ఒక ప్రయోజనం కోసం అని చెప్పి. అంటే బ్రహ్మ శివుడు వీళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి అవతరించాడు స్వామి. శ్రీ ప్రభుర లోక సభ కరే శిశు జ్ఞాన కథ కహి సభై పౌక పరిత్రాణ. సరే ఈ పిల్లవాడు భగవంతుడని నేను వారికి చెబుతాను, ఆ విధంగా వాళ్ళందరూ కూడా ముక్తి సాధిస్తారనుకున్నాడట. ప్రభు కరియాచే నివారణ ఏయి భయే ఆజ్ఞాభంగ భయే విప్ర కరి నాహి కహే. కానీ ఆ బ్రాహ్మణుడు మళ్ళీ భయపడ్డాడు. అమ్మో స్వామి ఆదేశించాడు కదా, స్వామి ఆదేశించాడు కాబట్టి నేను ఆ ఆజ్ఞని నేను ఉల్లంఘించకూడదు, కాబట్టి ఈ సంఘటన ఎవరికి చెప్పకూడదని చెప్పి అనుకున్నాడట. చినియా ఈశ్వర విప్ర సేయ నవద్వీపే రహిలేన గుప్త భావే ఈశ్వర సమీపే. మరి స్వామిని గుర్తించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రహస్యంగా స్వామికి దగ్గరగానే నవద్వీపంలో నివసించాడు. భిక్షకరి విప్రవర ప్రతి స్థానే స్థానే ఈశ్వర ఆశీయ ధేకే ప్రతి దినే దినే. అతడు ప్రతిరోజు కూడా ఆ ప్రదేశంలో భిక్షాటన చేసేవాడు, ప్రతిరోజు కూడా వచ్చి స్వామిని దర్శించేవాడు. వేదగోప్య ఏ సకల మహాచిత్ర కథ ఇహార శ్రవణే కృష్ణ మిలయే సర్వదా. ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి విషయాలను వింటారో, అంటే ఈ గోప్యమైనటువంటి వేదాలకు కూడా గోప్యమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి లీలలను ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా కృష్ణుని యొక్క పాదపద్మాలను పొందుతారు అని చెప్పి అంటున్నారు. ఆదిఖండ కథాయన అమృత శ్రవణ యన్హి శిశు రూపే క్రీడా కరే నారాయణ. మరి ఈ ఆదికాండలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ అమృత ప్రవాహం లాంటివి. ఎందుకంటే ఈ లీలలన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఈ నారాయణుని యొక్క బాల్య లీలల గురించి వివరిస్తాయి అని చెప్పుకుంటున్నారు. సర్వలోక చూడామణి వైకుంఠ ఈశ్వర లక్ష్మీకాంత సీతాకాంత శ్రీ గౌర సుందర. శ్రీ గౌర సుందరుడు ఆయన వైకుంఠేశ్వరుడు, అలాగే ఆయన సర్వలోక చూడామణి. ఆయన అంటే మొత్తం సకల లోక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన చూడామణి లాంటి వాడు. అలాగే ఆయనే లక్ష్మీకాంత, అలాగే సీతాకాంతుడు అని చెప్పి అంటున్నారు. అంటే ఆయనే లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి వాడు, సీతాదేవికి కూడా ప్రియమైనటువంటి వాడు. త్రేతాయుగే హయ్యాయే శ్రీరామ లక్ష్మణ నానామతే లీలా కరి వధిల రావణ హైలాధ్వాపర యుగే కృష్ణ సంకర్షణ
నానామతే కరిలేన భూభార ఖండన ముకుంద అనంతయాన్ రే సర్వ వేదే ఖయా శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ సునిశ్చయ. ఆ, మరి ఈ ఇద్దరు స్వాములు త్రేతాయుగంలో రామలక్ష్మణులుగా అవతరించారు, వివిధ లీలలు చేశారు, అంటే రావణుని సంహరించడం లాంటివి. ద్వాపర యుగంలో వీరిద్దరే మళ్ళీ కృష్ణ బలరాములుగా అవతరించారు, వారు కూడా ఈ భూభారాన్ని తగ్గించడం అనే లీలలు చేశారు. ఆ, ఆ, మరి వీరినే సకల వేదాలు కూడా ముకుంద అనంతాన్ని సంబోధిస్తాయి. ఇప్పుడు వారు ఖచ్చితంగా శ్రీ చైతన్యునిగా శ్రీ నిత్యానందునిగా అవతరించారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. మరి శ్రీ చైతన్య నిత్యానందుల యొక్క శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను నా జీవితము మరియు ఆత్మగా స్వీకరించి బృందావన దాసునైనటువంటి నేను వారి పాదపద్మముల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను. ఈ విధంగా శ్రీ చైతన్య భాగవతం 5వ అధ్యాయం, అంటే భిక్షుక బ్రాహ్మణుని నివేదన తినడం అనేటువంటి 5వ అధ్యాయానికి గౌడీయ భాష్యం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం కీ జయ. శ్రీల వృందావనదాస్ ఠాకూర్ కీ జయ. శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.